ప్రభుత్వ సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను ఆపాలంటే అక్రమాలు చేస్తున్న వారి ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘమిత్ర సూరిబాబు ఆధ్వర్యంలో ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అవగాహన ఉద్యమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 11 ఉద్యమాలలో ఇది 5వ ఉద్యమం అని, ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఈ ఉద్యమం కొనసాగుతుందని సంఘమిత్ర సూరిబాబు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ప్రజలు, ఉద్యోగులు కాపాడుకోవాలని, అటువంటప్పుడే ఈ సమాజం అభివృద్ధిలోకి ప్రభుత్వాలు మనుగడ గొప్పగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి శ్రమక్క, ప్రజాగాయకుడు మస్జిద్ దేవిశ్రీ, యువసేన హరిప్రసాద్, సంఘమిత్ర సేనా సైన్యం తులసిరావు, వెంకటేష్, రోహిత్, కనక మహాలక్ష్మి, దుర్గా, ఆశ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చైతన్యం కలగడానికి పలు రకాల మెసేజ్లతో అవగాహన కలిగిస్తున్నాను. ఇది కాకుండా ఈ రాబోయే తరాలు మంచిగా ఉండాలని 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాము. ఈ ఉద్యమాల తాలూకా 11 రకరకాల ఉద్యమాలు ప్రజల చైతన్యం కలిగించడానికి. ఇందులో మెయిన్ సారాంశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఎందుకు అవుతుంది? ఏదైనా ప్రైవేటీకరణ చేయాలంటే లాస్ వస్తేనే, ఇబ్బంది పడితేనే దాన్ని ఏ ప్రభుత్వమైనా ప్రైవేటీకరణ చేద్దాము, దాని మీద బడ్జెట్ పడుతుంది ప్రభుత్వమైనా అని ఆలోచిస్తారు. అలా ఎందుకు అది బడ్జెట్ ఎందుకు పడుతుంది, ఎందుకు లాస్ అవుతుంది? దానికి మూలాలు ఏంటంటే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది. ఈ ఉమ్మడి కుటుంబంలోనే అందరూ కష్టపడితే, అందరూ కష్టపడి వచ్చిన దాన్ని గుర్తంగా జాగ్రత్తగా దాచుకుంటే ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది, జీవితాంతం ఏ చీకు చింత లేకుండా ఉంటుంది. అలాగే ఉమ్మడి కుటుంబం లాంటిదే ఈ ప్రభుత్వ సంస్థ. ఈ ప్రభుత్వ సంస్థగా దానికి ఏంటి లాస్ అవ్వడానికి కారణాలు, అందులో నుంచి కొందరు పని చేస్తున్నారు బాగానే, కొందరు సరిగ్గా పని చేయట్లేదు, కొందరు పని చేయకుంటేనే అప్పుడప్పుడు వచ్చి ఆటోగ్రాఫ్లు పెట్టి సంతకాలు పెట్టేసి జీతాలు తీసుకున్నారు. కొందరు నుంచి మరీ దుర్మార్గంగా ఆ కంపెనీ తాలూకు నుంచి మొత్తం టోటల్ ఆస్తుల నుంచి అక్రమదారులోనే మొత్తం తినేస్తున్నారు. ఇలా తినేస్తే ఒక కొండ అయినా సరే రోజు కొంచేసి అక్రమంగా తవ్వితే అది జీరో అయిపోతుంది. ఇలా అవ్వకూడదు. ఉండాలంటే ఎవరి సంస్థను వారే కాపాడుకోవాలి. ఇక నుంచి అందరికీ ప్రభుత్వ సంస్థ ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేసేది ఏదంటే, ఇక రాబోయే రోజుల్లో మటుకి మీ సంస్థలో ఎవరైనా తప్పు చేస్తే మీరే పట్టుకొని మీరే వాళ్ళు నిలదీయండి. ఆ చెత్తనంతా తీస్తే ఆటోమేటిక్గా సంస్థ నిలబడుతుంది. ఆ నిలబడ్డది అనుకోండి, ఆటోమేటిక్ మీరు మీ కుటుంబము హ్యాపీగా జీవితాంతము ఉండొచ్చు. అలాగే ఆ సంస్థ కూడా నిలబడుతుంది, కొన్ని లక్షల మందికి ఇంకా ఉపాధి కలిగిస్తుంది. ఆ సంస్థని మెయిన్ ఆ చెట్టునే ఒక రోజుకు కొమ్మ నరికేస్తుంటే ఎండిపోతే ఏమీ ఉండదు. అలాగే ఈ సంస్థ నిలబడాలంటే మీరే దానికి కాపలా కాయాలి, ఒక గాడిదలాగా చాకరీ చేయాలి, ఒక మామూలుగా ఎంచి ఒక కుక్కలాగా ఎంచి దాన్ని ఎంచి విశ్వాసంగా కనిపెట్టుకొని ఉండాలి. అందులో తినేస్తున్న అక్రమంగా తినేస్తే పందికొక్కల్ని మీరే ఏర్పడాలి. ఇలా చేసి మీ సంస్థ కన్ఫామ్గా నెంబర్ 1గా ఉంటుంది. ఎవరు దాన్ని ప్రైవేటీకరణ కదా కళలో కూడా ప్రైవేటీకరణ చెయ్యరు. అది నా తాలూకా మోటివేషన్. నమస్కారం అండి.